హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా నెల రోజుకి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసినప్పుడు వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు మనం చేసుకుంటే ఈజీ. అలాగే క్లీన్ చేసినప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ వల్ల ఇలాగా ఫ్రిడ్జ్లో ఉన్న 2 డివైడర్స్ మనకి విరిగిపోయినాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా గ్లాస్ అంతా పగిలిపోయింది మొత్తం అంతాని. ఇది నేను ఏం మిస్టేక్ చేశానో కూడా చెప్తాను, ఆ విధంగా మట్టుకి మీరు చేయకండి. నేనైతే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్స్ అన్నీ మొత్తం అన్నీ ర్యాక్స్ అన్నీ ఖాళీ చేసుకుంటున్నాను. మొత్తం తీసేసుకొని ఒకసారి నీట్గాని క్లీన్ చేసుకున్నప్పుడు ముందుగానే ఫస్ట్ అయితే ర్యాక్స్ అన్నీ ఖాళీ చేసేసుకొని తర్వాత అయితే మనకి ఇలాగా ఫ్రిడ్జ్లో ఉన్న మరకల్ని పోగొట్టుకోవడానికి ఒక లిక్విడ్ అనేది చేసుకుంటాం. ఇలా ర్యాక్స్ కూడా తీసేసుకుని శుభ్రంగా వీటిని వాష్ చేసేసుకోవాలి. దీంట్లో అయితే నేను చూసారు కదా, మనకి డస్ట్ అనేది చాలా పట్టేసి ఉంటుంది. దానివల్ల బ్యాక్టీరియా అనేది కూడా ఎక్కువగా ఫామ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే చూసారా, ఇవన్నీ మనకి ఇలాగ చిన్న చిన్నగా మనం పెడతాం కదండి, ఏమైనా కానీ అవి కొంచెం ఒలిగినా కానీ ఫ్రిడ్జ్ అనేది ఇలాగా మనకి కలర్స్తో అవన్నీ పడినా కానీ ఇలా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే దానికి లిక్విడ్ అనేది నేను ఒకటి తయారు చేసుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ అయితే వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుని దాంట్లోని బేకింగ్ సోడా యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అనేది 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూను నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది నిమ్మరసం వల్ల కూడా. అలాగే చెడు వాసన అనేది రాకుండా కూడా ఉంటుందన్నమాట. దీంతో మనం క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ని చాలా నీట్గా ఉంటుంది, మనకి ఫ్రెష్గా కూడా ఉంటుంది. 15 రోజులకి వీలైతే ఒకసారి చేసుకోండి. ఒకవేళ అంతగా కుదరకపోతే నెల రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి శుభ్రంగాని. ఫస్ట్ అయితే ఈ మూడింటిని బాగా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని దాన్ని ముంచుకొని ఇలా రఫ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ వాటర్ని తీసుకుని మొత్తం అంతాని స్మూత్ క్లాత్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ డిష్ వాష్ చేసేది ఉంటుంది కదా, అది వేరేది ఉంది ఫ్రిడ్జ్ క్లీనింగ్ది సపరేట్గాని. ఇంకా అది తీసుకుని నేను ఇలాగ శుభ్రంగా మొత్తం అంతా తుడుచుకుంటున్నాను ఆ వాటర్తోనే. చూసారు కదా, ఇదంతాని ఇక్కడైతే ఫుడ్ కలర్ అనేది ఒలికిపోయింది. దానివల్ల ఇదంతా మొత్తం కలర్ అనేది అయిపోయింది. దీన్ని నేను సపరేట్గా మళ్ళీ నీట్గా తుడుచుకున్నాను వేరే క్లాత్ తీసుకుని. దీంతో అయితే అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే మొత్తం నీట్గాని ఒక క్లాత్తో మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఆ లిక్విడ్తో మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని ఒక క్లాత్ తీసుకుని ఒకసారి శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలాగా నీట్గా తుడుచుకోండి. మనకైతే మరకలు అనేవి ఎక్కడ ఉండవు అనమాట. బ్యాక్టీరియా అనేది కూడా ఫామ్ అవ్వదు. అలాగే స్మెల్ కూడా రాకుండా ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం ఫ్రిడ్జ్ ఆన్ చేసి కాకుండా ఆఫ్ చేసేసి ప్లగ్ కూడా తీసేసి మనం ఈ క్లీనింగ్ అనేది చేసుకోవాలండి ఫస్ట్ అయితే. అలాగే మనం క్లీన్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా రఫ్ చేయకూడదు. రఫ్ చేస్తే ఇది మనకి ఫ్రిడ్జ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుందండి. స్మూత్గా చేసుకోవాలి ఏది చేసినా కానీ. నేనైతే ఇక్కడ మనం షెల్ఫ్స్లో తీసేసాం కదా ఎగ్స్ పెట్టుకునేవి, ఇవన్నీ వాటర్లో వేసుకుని శుభ్రంగాని ఒక డిష్ వాషర్ తీసుకుని సోప్ పెట్టుకుని శుభ్రంగా దీనైతే కొంచెం లిక్విడ్ వేసుకుని కలిపేసుకుని తోమేసుకుంటున్నాను. ఇవైతే మనకి తోముకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఇలాగా వాటర్తో అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను. ఇవన్నీ కడిగేసుకుని శుభ్రంగా ఒకసారి తుడిచేసుకుని ఇలాగ ఎండలో పెట్టేసుకుంటే మనం నీట్గా ఉంటుందండి. ఇప్పుడైతే ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా, నేను ఒకసారి తీయలేదు ఎందుకంటే బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ అయితే ర్యాక్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మిగిలినవన్నీ ఇంకా ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా, నేను ఈ రెండేనండి మనకి డ్యామేజ్ అయినవి. అవి ఎలా అయినాయో చెప్తాను. చూస్తారు కదా, దీని మీద ఎంత డస్ట్ ఉందో ఇలా ఉంటుందన్నమాట. ఇది నేను వాటర్లోని తీసుకొచ్చి కూలింగ్ది పెట్టడం వల్ల ఏంటో కానీ ఇది ఇలా వాష్ చేస్తున్నాను. వాష్ చేసేటప్పుడే అవి కాసేపు ఇలాగా రఫ్ చేసి నిమ్మకాయతోని శుభ్రంగాని వాష్ చేశాను. తర్వాత కొంచెం సోప్ పెట్టి ఒకసారి తోమేసి ఒకసారి శుభ్రంగా కడిగేసాను.
అది కూల్ తెచ్చి నార్మల్ వాటర్లో పెట్టడం వల్ల ఏంటో కానీ తెలియదు, కానీ మొత్తానికైతే అద్దం అయితే టప్ 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 అని ఒకసారి విరిగిపోయిందండి. అసలు ఊహించలేదు. నేనైతే షాక్ తిన్నాను, ఇదేంటి ఇలా అయిపోయిందని. సర్లే ఇది అయిపోతే అయిపోయిందని పక్కన పెట్టేసి ఇంకోటైతే తోముతున్నాను. అది కూడా అలాగే అయిపోయిందండి. మీరు చెప్పాలి దానికి ఎందుకు ఇలా రీజన్. కూల్ తెచ్చి నార్మల్ వాటర్లో పెట్టడం వల్ల అలా అవుతుందా? నాకైతే అసలు అర్థం కాలేదు. ఆ నిమిషం అయితే రెండు అలాగే అయిపోయినాయండి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. తోమడం ఎలాగున్నా కానీ, ఇవన్నీ క్లీన్ చేయడం ఎలాగున్నా కానీ ఇలా అయిపోయింది. ఇంకా సర్లే అనేసి ఇంకా పోయిందేమి మనం తీసుకురాలేము కదండి. ఇంకైతే ఇంక నార్మల్గానే మిగిలినవన్నీ కూడా వాష్ చేసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆ రెండే మట్టుకు అలా అయినాయి. అదే అర్థం కాలేదు ఎందుకైనాయో. ఇలాగే తోమేసుకున్నాను శుభ్రంగానే వాటిని కూడా. మరి ఎక్కువ సేపు ఆ కూలింగ్ తెచ్చి ఈ నార్మల్ వాటర్లో పెట్టడం వల్ల అలా జరిగిందో అర్థం కాలేదు. ఇలా అయితే మొత్తానికి చూసారు కదా, బాగా చిన్న చిన్నగా ముక్కలుగా అయిపోయి అలా చేతిలోనే అలా రాలిపోయిందండి ఒకసారి. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఈ బాక్సెస్ అవి తీసుకున్నాను కదండి, మొత్తం అన్నీ క్లీన్ అయితే మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ బయట పెట్టేసుకుని ఇంక ఇది కూడా మొత్తం నా వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం అంతా. ఇదైతే పక్కన అయితే కర్డ్దండి, అదైతే అసలు యూజ్ చేయను నేను, కాబట్టి అది ఇంకా తీయను, ఇంకా అలాగే ఉంచేస్తాను. మిగిలినవన్నీ ఇంకా ఈ ర్యాక్స్ అన్నీ శుభ్రంగానే చూసారు కదా, కింద మనం వెజిటబుల్స్ అవి పెడతాం కదా, చిన్న చిన్నగా కరివేపాకు ఏదైనా పడినా కానీ అలాగా మచ్చల కింద ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా మనం ప్రిపేర్ చేసిన వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలాగా శుభ్రంగా ఒకసారి ఆరబెట్టేసుకున్నానండి. మనకి కింద ర్యాక్ ఇస్తాడు కదా ఆనియన్స్ పెట్టుకోవడానికి, అది కూడా వాష్ చేసేసుకుంటాను అప్పుడే మొత్తం.